హలో రేపు మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము. చాలా ట్రిప్స్ వెళ్ళాం కానీ ఇది చాలా స్పెషల్. ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు వెళ్తున్నాం అనమాట. ఈరోజు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాము. లాస్ట్ టైము మొన్న శివరాత్రి కూడా వాళ్ళు పిలిచారు, కానీ అప్పుడు మాకు కుదరలేదు. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంట్లో ఉపవాసం ఉంటాము, నోములన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు మనకి కాల్ వచ్చింది కార్తీక మాసంలో రమ్మని చెప్పి. ఇందులో ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసానమాట. అంటే ఒక 4 చుడిదార్ సెట్స్ పెట్టుకొని మిగతావి కంఫర్టబుల్గా ఉండే క్యాజువల్ డ్రెస్సెస్ పెట్టుకుందామని అనుకున్నా. ఇవి ప్యాక్ చేసేటప్పుడు మీతో కొంచెం మాట్లాడుతూ వీడియో చేద్దాము అని యశు అనిందనమాట. సో అందుకని చేస్తున్నాను. నేనేమో ఇందులో పెట్టుకుంటాను అంటే నీ లగేజ్ ఇందులో ఎక్కడ సరిపోతుంది, పెద్ద దాంట్లో పెట్టుకో అని అనింది. కానీ ఇది మొన్న రాజమండ్రి నుండి వచ్చిన తర్వాత ఈ లగేజ్ అట్లనే ఉంది, దీన్ని అసలు తీయనే లేదు. కొన్ని బట్టలు తీసుకున్నాను, మిగతావన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇన్ జనరల్గా మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే కొంచెం 3-4 డేస్ అయితే ఇది పెట్టుకుంటాను, 1 or 2 డేస్ అయితే ఇది సరిపోతుంది చిన్నది. ఇంకా ఇందులో అట్లానే ఉన్నాయి. ఇదేమో బ్రష్లు పెట్టుకుంటామన్నమాట, నాదే యశుది. కొన్ని మేము ట్రావెల్ చేసేవి ఇంకా అందులోనే ఉంటాయి, అసలు అవి తీయని కూడా తీయం. మళ్ళీ జస్ట్ వెళ్ళేటప్పుడు అందులో నుండి ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఇందులో చూస్తా, ఇన్ కేస్ పట్టకపోతే కనుక పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేస్తా. ఇది మేకప్ బాక్స్. ఇందులో ఉండాల్సిన థింగ్స్ పౌడర్, క్రీమ్స్, స్టిక్కర్స్, లిప్స్టిక్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో సగం కూడా నేను జనరల్గా వాడని వాటిని, బట్ అన్నీ పెట్టుకుంటాను. ఈషా ఫౌండేషన్ కోసమని కొన్ని డ్రెస్సెస్ అయితే స్పెషల్గా కుట్టించుకున్నాను. ఎక్కడెక్కడ ఎవరి దగ్గర తీసుకున్నానో కూడా నేను మీకు చెప్తాను. ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వమని నిధికి చెప్తాను. అయితే ఫస్ట్ వైట్ బాగుంటుంది కదా, అక్కడ వెనకాల శివ ఉంటారు, పెద్ద శివ స్టాచ్యూ ఉంటుంది, అక్కడ వేసుకోవడానికి ఫస్ట్ డ్రెస్ అయితే ఇది తీసుకున్నా. ఇది నేను కొనలేదు, పిఆర్ బొటిక్స్ ప్రసన్న నాకు కుట్టి పంపించిందనమాట. యాక్చువల్లీ ఇది నా శారీ, తన దగ్గర ఒకసారి ఇచ్చా అనమాట. వైట్ శారీ ఏమన్నా కుట్టవే అంటే ఇలా మంచిగా అంబ్రిల్లా కుట్టేసి, ఇది ఇంకొక శారీ దానికి లాంగ్ టాప్ కుట్టిందనమాట, లాంగ్ కోట్ లాగా కుట్టింది. ఇది ఆల్రెడీ ఒకసారి ఫోటోషూట్కి వేసుకున్నాను కొడైకెనాల్లో, ఇంకా ఆ తర్వాత మళ్ళీ అసలు వాడలేదు. సో ప్రసన్న నెంబర్ ఇస్తున్నాను, మీ దగ్గర శారీస్ ఏమైనా ఉంటే కుట్టించుకోండి. ఇది ఫస్ట్ శివ దగ్గర వేసుకోవడానికి పెట్టుకుంటున్నా, పట్టవనుకుంటున్నా తెలిసిందిలో. అండ్ నెక్స్ట్ ఇంకొక వైట్ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు వైట్ అంటే చాలా ఇష్టం. ఇది శ్రిత దగ్గర తరిణి కలెక్షన్స్లో తీసుకున్నది డ్రెస్ మెటీరియల్. దీన్ని రమణతో కుట్టించాను, సింపుల్, ఏం పెట్టించలేదు, సింపుల్గా ఇలా స్టిచ్ చేయించాను. దీని చున్నీ హైలైట్ అండి, చున్నీ చాలా బాగుంటుంది. ఇది 2,500 3,000 కాస్ట్, అంత గుర్తులేదు, మీరు శ్రితకి కాల్ చేస్తే తను చెప్తుంది. దుపట్టా చాలా చాలా బాగుంది. దుపట్టా అయితే ఆల్మోస్ట్ 3 మీటర్స్ వస్తే నేను ఏం చేయించాను అంటే మధ్యలో కొంచెం కట్ చేయించాను, ఎందుకంటే నా హైట్ కన్నా చాలా హైట్ అయింది. కట్ చేయించి ఇక్కడ మళ్ళీ స్టిచ్ చేయించాను అనమాట. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది. 2.5 ఉంది ఇప్పుడు దుపట్టా. చాలా హైట్ ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇది ఒక డ్రెస్ పెట్టుకుంటున్నాను, ఇది నేను మళ్ళీ ఫోల్డ్ చేస్తాను మీకు చూపించాక. అండ్ ఇంకొకటి నెక్స్ట్ డ్రెస్ శ్రిత దగ్గర తీసుకున్న దాంట్లో కుట్టించింది ఇవి 2. వీటికి కూడా దుపట్టాస్ అసలు హైలైట్. దీన్ని జస్ట్ ఇలా కాలర్ నెక్ పెట్టి కుట్టించాను. ఇది మమ్ము డిజైనర్ వాళ్ళు కుట్టారు, మమతానే డిజైన్ చేసింది, నేనేం చెప్పలేదు. హ్యాండ్స్కి బార్డర్ వేసి ఇక్కడ కాలర్ బార్డర్ ఇచ్చింది, బాగుంది కదా. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. దీన్ని దుపట్టా అయితే ఎంత బాగుందంటే, దీనికి బాటమ్ రాదు, టాప్ అండ్ దుపట్టా ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దుపట్టా హైలైట్ ఇది చూడండి. ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి. ఇందులో మీకు డ్రెస్సెస్ కావాలి అంటే శ్రిత దగ్గర కలెక్షన్ అయితే ఉంది, టెంపుల్స్కి అద్దరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక డ్రెస్, ఇందులో మెరూన్ కలర్ ఉంది, బ్రౌన్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, కానీ నేను ఇది తీసుకున్నా లైట్ బిస్కెట్కి డార్క్ బిస్కెట్ కలర్. ఇది కుట్టడం కూడా నాకు నచ్చింది, మమత డిజైన్ చేసింది, మమత నెంబర్ కూడా ఉంది స్క్రీన్ మీద చూసేయండి. ఇది ఒక డ్రెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇది పెట్టాలా లేదా, ఏదైనా పెద్ద గుడికి వెళ్ళినప్పుడు పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నా. ఇది కూడా శ్రిత దగ్గర తీసుకున్న డ్రెస్సే,
3 శ్రీతా డ్రెస్లే చూడండి. కొంచెం బార్డర్ కింద ఇచ్చేసి మొత్తం బార్డర్ని ఇలా పైన యోక్ పార్ట్కి డిజైన్ చేసింది మమత. హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చింది, దానికి కూడా బార్డర్ ఇచ్చింది. చాలా నీట్గా అనిపిస్తుంది. దుపట్టా ఇలా వస్తుంది అనమాట. చాలా గ్రాండ్ దుపట్టా. ఇది దుపట్టా. ఈ డ్రెస్కి హైలైట్. గుడికి వెళ్ళినా లేదా ఎవరింటికన్నా పూజలకి అట్లా వ్రతాలకి వెళ్ళినా వేసుకోవడానికి బాగుంటుంది. చిన్న నల్లపూసలు మెడలో వేసేసుకుంటే చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు వెళ్ళే ఈషా ఫౌండేషన్కి సెట్ కాదు, సో పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ శ్రీతా దగ్గర తీసుకున్నవి అది అంతే. సో ఇందులో ఒక డ్రెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకొక డ్రెస్ ఏంటి అంటే ఇది ఖచ్చితంగా పెట్టేసుకుంటా. ఈ డ్రెస్ మటుకి మనం తీసుకుంది సత్యభామ డిజైనర్ వీవ్స్లో. ఇది కుకట్పల్లి వాళ్ళ దగ్గర. ఇది 1300 రూపీస్ అండి డ్రెస్. టాప్ అండ్ దుపట్టా వస్తుంది. చాలా బాగుంది, నాకు నచ్చింది. లైట్ వెయిట్ కోటా, ప్యూర్ కోటా, లైట్ వెయిట్ దుపట్టా ఇలా వస్తుంది. సింపుల్. దీనికి బాటమ్ రాదు. నేను ఇలా గోల్డ్ లెగ్గిన్ పెట్టేసుకున్నా దీని మీదకి. ఇది ఇలా సర్దుకుంటున్నా. ఇదొకటి అండ్ ఈ బ్రౌన్ కలర్ ఒకటి, వైట్ 2 పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇది సెట్ చేసేసాను. ఇదేమో బనారస్లో శకుంతలం ఫ్యాబ్రిక్స్లో మొన్న తెప్పించుకున్నాను. చాలా డీసెంట్ డ్రెస్ అండి. కాస్ట్ గుర్తులేదు నాకు, 3000 ప్లస్సే ఉంటుంది. మంచి ఏమంటారు హ్యాండ్లూమ్ క్లాత్. బాటమ్ దీన్ని మంచిగా వాజిద్ డిజైన్ చేసి కుట్టారు. ఇలా బాటమ్ వల్ల అందం. దుపట్టా కూడా చాలా చాలా బాగుంది. నేను అన్నీ ఇలా సింపుల్, ఇవి డిజైన్స్ కూడా మీకు యూజ్ అవుతాయి ఎప్పుడైనా టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసుకోండి. దుపట్టా చాలా నీట్గా డీసెంట్గా వచ్చింది. అండ్ ఇంకొకటి ట్రావెల్ టైంలో వేసుకోవడానికి, ఇదేమో మమత డిజైన్ చేసి కుట్టింది ఫ్రాక్. 3.5 మీటర్ క్లాత్ నేను విజయ శారీస్లో తీసుకున్నాను కుకట్పల్లిలో. చాలా లాంగ్ బ్యాక్, 350 రూపీస్ మీటర్. క్లాత్ చాలా బాగుందండి. కలర్ కూడా బాగుంది కదా, బ్లాక్. ఇది మనం ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. సో రేపు నేను ఇది వేసుకుందామా లేకపోతే ఏం వేసుకుందాము అని కొంచెం డైనమాలో ఉన్నాను. బట్ ఇట్లాంటివి వేసుకుంటే ట్రావెల్కి చాలా బాగుంటుంది. సో ఇది వేసుకుందాం అనుకుంటున్నా. ఇదైతే మీకు ఇలా 3.5 మీటర్స్ ఏదైనా క్లాత్ ఉంటే కుట్టించుకోండి. మమ్మూ డిజైనర్ కుట్టింది. అండ్ నెక్స్ట్ ఇది ఈ ఫ్యాబ్రిక్ తెప్పించుకున్నప్పుడు నేను మీకు షార్ట్ కూడా పెట్టాను. ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే గుంటూరు సఖీ మ్యాచింగ్ షాపీలో తీసుకున్నాను. 280 రూపీస్ అనుకుంటా. ప్యూర్ లెనిన్ క్లాత్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఆనియన్ కలర్ తీసుకున్నాను. దీనికి జస్ట్ ఇలా ప్యాంట్ పేరప్ చేసి వేసుకోవాలి, చున్నీ అవసరం లేదు. జస్ట్ కుర్తా సెట్ లాగా, కాట్ సెట్ లాగా. సో ఇది రిటర్న్ జర్నీకి వేసుకుందామని అనుకుంటున్నా. ఇవి సరిపోతాయి 2 డేస్కి. ఇంకా కొన్ని తీసుకున్నాను. అండ్ ఇవి కూడా శ్రీతా దగ్గర తీసుకున్నవే, కానీ దీని దుపట్టాస్ చాలా పెద్దగా ఉన్నాయని కట్ చేయడానికి ఇచ్చాను. దుపట్టాస్ అసలు ఎంత బాగుంటాయో దీనికి. ఇవి కుట్టింది అయితే రమణ. సింపుల్గా ఇవి వేసుకున్నప్పుడు నేను షార్ట్ పెడతాను. శ్రీతా దగ్గర అసలు ఇట్లాంటి చాలా చాలా సెట్లు ఉంటాయండి. చాలా కంఫర్టబుల్గా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ శ్రీతా దగ్గర దొరుకుతాయి. నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. నేను వేసుకునే డ్రెస్సెస్ మాధవి గారి దగ్గర, శ్రీతా దగ్గర ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇవన్నీ పెట్టుకోవట్లేదు, జస్ట్ తీసా ఏవి బాగుంటాయో చూద్దామని. ఇది పూజిత హ్యాండ్లూమ్స్ మంగళగిరి. దీని టాపు ఇక్కడ ఉంది. ఇదొకటి. కొన్ని డ్రెస్సెస్ కుట్టించాను, ఇవన్నీ పెట్టుకుందాం, ప్యాక్ చేయాలి. దీని దుపట్టా చాలా బాగుంటుంది. ఇది కూడా పూజిత హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తీసుకున్నా. సో డ్రెస్లు అయితే ఇవి తీసాను. 4 చుడిదార్ సెట్లు, 2 కాట్ సెట్లు, ఒక ఫ్రాక్, నైట్ వేర్స్. ఇది నైట్ డ్రెస్ షీ నీడ్స్లో తీసుకున్నా. 660 రూపీస్. ప్యూర్ కాటన్. ఎంత బాగుందో. ఇందులో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి.
ఇలా షార్ట్ వస్తుంది అనమాట. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు నైట్ అక్కడ తిరగడానికి బాగుంటుంది కదా, మనకు కంఫర్ట్ ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా మంచిగా కనిపిస్తుంది. ఇందులో 4 కలర్స్ తీసుకున్నాను, ఒకటి తీసుకెళ్తున్నాను. చాలా బాగుంది. షీ నీడ్స్లో నేను తీసుకుంది మొన్న ఎక్కడికి వెళ్ళాం యశు, బోడుప్పల్ బ్రాంచ్లో తీసుకున్నాం. అండ్ ఇదేమో మొన్న పిల్లలతో అట్లా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అపర్ణ లియో మాల్లో తీసుకున్నా. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి 799, 800. జీన్స్ మీద వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా రేపు వేసుకెళ్ళొచ్చు యాక్చువల్లీ ట్రావెల్కి. ఎక్కడికి వెళ్ళినా బట్టలు కొంటూ ఉంటాను అనమాట. అండ్ చాలామంది అడుగుతారు, ఎక్కువ ప్రమోషన్స్ చేస్తారు, కొలాబరేషన్స్ చేస్తారు, ఇవన్నీ ఫ్రీగా వస్తాయంటే అన్నీ ఫ్రీగా ఏం రావు. నేను కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కొన్ని మటుకి మన ఛానల్లో చెప్తే బాగుంటుందని వాళ్ళు ఇస్తారు. అవి నేను ఎలాగో మీకు పేరు మెన్షన్ చేస్తాను. సో ఇవన్నీ నేను సర్దుకోవాలి. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఏ డ్రైయర్ అయితే ఒకటి ఉంటుంది, స్ట్రైట్నర్ ఇవి పెట్టుకుంటాం. మిగతావన్నీ షాంపూస్, పేస్ట్, క్రీమ్స్ అవన్నీ ఒక ట్రావెల్ సెట్ ఉంటుంది. ఆ బాక్స్ పైన ఉన్నట్టుంది, తీసుకురాలేదు. అవన్నీ కార్లో ఉంటాయి, కానీ ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి చెకిన్లో వేసేస్తాను. కొన్ని థింగ్స్ క్యాబిన్లో అలౌ చేయరు కదా, అవన్నీ ముందే చెకిన్లో వేసి పెట్టేస్తామన్నమాట. ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. మీకు చూపిద్దాము అని చిన్న వీడియో. కొన్ని మొన్న రాజమండ్రికి తీసుకెళ్ళిన డ్రెస్సెస్లో అసలు వాడనే లేదు, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. సో ఇందులో ఏమేం పెట్టుకున్నాను, ఏమేం పెట్టుకోలేదు నేను వేసుకున్నప్పుడు మీకు ఎలాగో తెలుస్తుంది కదా, వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా. సో ఈషా ఫౌండేషన్లో వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ ఎలా ఉంది, ఏంటి, ఎంత కాస్ట్ పడుతుంది, మనం పిల్లలతో వెళ్ళి ఎక్కడ ఉండొచ్చు, ఏంటి అన్నీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.